G20 సమావేశాలకు ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ పేరుతో ఆహ్వానాలు పంపడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దేశం పేరు మార్చే కుట్ర చేస్తున్నారని విపక్షాలు ఫైర్ అయ్యాయి. ఇండియా పేరంటే మోదీకి భయం పట్టుకుందన్నారు. భారత్ పేరు మార్పుతో విపక్షాలకు వచ్చిన ఇబ్బంది ఏంటని బీజేపీ కౌంటర్ అటాక్ చేసింది. పేరు మార్పు కోసమే స్పెషల్ పార్లమెంటు సమావేశాలు పెడుతున్నారని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. G20 ఇన్విటేషన్లపై ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ ఉండటం దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు బదులు ప్రెసిడెంట్ ఆఫ్ భారత్గా ఇన్విటేషన్ కార్డులో ముద్రించారు. త్వరలో ఇండియా పేరును భారత్గా మారుస్తారని జోరుగా చర్చ నడుస్తోంది. సెప్టెంబర్ 18న జరగబోయే పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో ఈ దిశగా తీర్మానం ప్రవేశపెట్టాలని కేంద్రం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. గర్వించదగ్గ మన నాగరికత అమృత్కాల్ వైపు సాగుతుందంటూ విశ్వశర్మ ట్వీట్ చేయడంతో అనుమానాలు మరింత బలపడ్డాయి. G20 ఆహ్వాన పత్రికలో ప్రెసిడెంట్ ఆఫ్ భారత్గా ముద్రించడంపై విపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడ్డాయి. చరిత్రను వక్రీకరించి ఇండియాను భారత్గా మార్చేందుకు కుట్ర చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ట్వీట్ చేశారు. ఇండియా కూటమి నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ప్రత్యేక పార్లమెంట్ సెషన్స్ పెడుతున్నారని ఆరోపించారు జైరాం రమేష్. क्या विषय इस सत्र में लिए जाएंगे उसकी जानकारी हमारे पास नहीं है, पर यह नामुमकिन है कि 5 दिन के लिए सिर्फ गवर्नमेंट बिजनेस हो. तो हमारी मौजूदगी किसके लिए है? सिर्फ देखने के लिए और प्रधानमंत्री की वाह करने के लिए. భారత రాజ్యాంగంలోని పీఠికను మార్చి రేపు రాజ్యాంగాన్నే మార్చే కుట్ర చేస్తున్నారన్నారు లోక్సభ పక్ష నేత అధీర్ రంజన్ చౌదరి. ఇండియా కూటమి ఏర్పడగానే ఇండియా అనే పదంపై మోదీ ద్వేషం పెంచుకున్నారన్నారు. నిజంగా మోదీ బ్రిటిషర్లకు వ్యతిరేకులైతే వైస్రాయ్ ఇల్లైన రాష్ట్రపతి భవన్ ను త్యాగం చేయాలన్నారు అధీర్. ఈ ఆర్టికల్ फास्ट को अटैक किया पहले, मतलब अगले दिन हिंदुस्तान की संविधान बदलने की ये शुरुआत है. मैं तो यही कहता है कि भारत होगा या इंडिया होगा, हमारे देश की जो टैक्स पेयर है आम लोग तय करे, सिर्फ मोदी नहीं आम लोग तय करे. ఇండియా కూటమి ఏర్పడగానే బీజేపీకి భయం పట్టుకుందన్నారు కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్. అందుకే ఇండియా అనే పదాన్ని తొలగించే కుట్ర చేస్తున్నారన్నారు. 2023 వరకు వాళ్లకు ఇండియా అనే పేరుతో ఇబ్బంది లేదని, ఎప్పుడైతే భారత కూటమి ఏర్పడిందో అప్పటి నుంచి ఇండియా పేరుతో ఇబ్బంది వచ్చిందన్నారు గొగోయ్. 2014 से 2023 तक उनको इंडिया शब्द से कोई तकलीफ नहीं थी, लेकिन जब से इंडिया अलायंस गठित हुआ है तभी से उनको तकलीफ और उनके ये बात हजम नहीं हो रही कि इंडिया अलायंस को लोगों ने स्वीकार किया है, तो इसी बात को वो हजम नहीं कर पा रहे. ఇండియా పేరును ప్రధాని మోదీ ఎక్కడి నుంచి తొలగిస్తారని ప్రశ్నించారు ఆర్జేడీ నేత బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్. దేశం పేరు మార్పు వెనుక దురుద్దేశం ఉందన్నారు డీఎంకే ఎంపీ కనిమొళి. ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ పేరుతో ఆహ్వానాలు తానెప్పుడూ చూడలేదన్నారు. దీని వెనుక ఆర్ఎస్ఎస్ కుట్ర ఉందన్నారు కనిమొళి. యావత్ దేశం ఎజెండాను ఆర్ఎస్ఎస్ నిర్దేశిస్తుందని మండిపడ్డారు. जो इंडिया गठबंधन में जो नारा है उसमें भारत भी है और इंडिया भी है. अगर इनको इंडिया से दिक्कत है तो भारत से भी दिक्कत होना चाहिए. डरे हुए लोग हैं. The RSS chief recently said the name of India has to be changed to Bharat. So with this background, reading it after that now brings a lot of questions. Is the RSS setting the agenda for the entire nation? నియంతగా వ్యవహరిస్తోన్న బీజేపీ సర్కార్ను గద్దెదించేందుకు విపక్షాలన్నీ ఏకతాటిపైకి రావడం వల్లే ఇండియా పేరును భారత్గా మార్చాలనుకుంటున్నారని అన్నారు తమిళనాడు సీఎం స్టాలిన్. భారతదేశంలో మార్పు తీసుకొచ్చి అభివృద్ధి చెందిన దేశంగా మారుస్తామన్న బీజేపీ 9 ఏళ్లలో వాళ్ళు భారత్ పేరునే మార్చారని ఫైర్ అయ్యారు. దేశం పేరు విషయంలో అధికార పార్టీ ఎందుకు కలవరపడుతుందన్నారు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్. దేశ చరిత్రను తిరగరాసే కుట్ర జరుగుతుందన్నారు మమతా బెనర్జీ. భిన్నత్వంలో ఏకత్వం అనే ప్రాథమిక సూత్రం బీజేపీకి నచ్చడం లేదన్నారు మెహబూబా ముఫ్తీ. విపక్షాల వ్యాఖ్యలపై బీజేపీ కౌంటర్ ఇచ్చింది. భారత్ని రాయడంలో చెప్పడంలో ఇబ్బంది ఏంటని బీజేపీ జాతీయ కార్యదర్శి తరుణ్ చుగ్ ప్రశ్నించారు. కారణం లేకుండా అపార్థాలు సృష్టించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందన్నారు. మన దేశం భారత్ అని అందులో ఎలాంటి సందేహం లేదన్నారు చుగ్. ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ గా పేరు మారిస్తే విపక్షాలకు వచ్చిన ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు అస్సోం సీఎం హిమంత బిశ్వ శర్మ. भारत, भारतीयता, सनातन सोच, उसको गाली देने का काम कर रहे हैं. ये एक सोची समझी मुंबईया डिक्लेरेशन है और कांग्रेस पार्टी जो कल तक मोहब्बत की दुकान चला रही थी आज वो नफरत की पुड़िया बेच रही है. अभी ये भी पीछे पड़ गया भारत को ही मिटा दो, तो पहले वो लोग जाके राहुल गांधी जी से पूछे कि यात्रा का नाम इंडिया जोड़ो यात्रा नहीं रखा, भारत जोड़ो यात्रा क्यों रखा था.
हमें भारत बोलने से वो लोग फरफरा जाते हैं, लेकिन आपका जो युवराज भारत बोलता है तब आपको कोई खुजली नहीं होता है। మారుతున్న రాజకీయ పరిణామాలపై చర్చించేందుకు సోనియా నివాసంలో కాంగ్రెస్ నేతలు కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి విపక్ష కూటమి పార్టీలకు చెందిన ఫ్లోర్ లీడర్లు హాజరయ్యారు. స్పెషల్ పార్లమెంట్ సమావేశాలు, వన్ నేషన్ వన్ ఎలక్షన్, దేశం పేరు మార్పు వంటి అంశాలపై చర్చించారు. స్పెషల్ సెషన్స్ లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. కేంద్రం ఇప్పటివరకు సమావేశ ఎజెండాలను ప్రకటించకపోవడంతో తీవ్ర స్థాయిలో మండిపడ్డారు విపక్ష నేతలు.